నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగండి. సో ఎందుకు ప్రశాంత్ గారు మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చచ్చినంత కాలం ఊళ్ళోనే ఉంటాం. ఏదైనా ఒకటి ఊరికి చేరుతాం. ఒక మంచి పేరు తెచ్చుకున్నాం అయితే తండ్రికి దగ్గర కొడుకున్నాం. సర్పంచ్ అవుదామా లేకపోతే ఇంకోటి రాజకీయాలకు రావడం కోసమో ప్రతి ఒక్కరు నేను ఊరికి సేవ చేస్తా అది ఇది అని చెప్పేసి అన్ని ఉచిత సలహాలు, ఉచిత మాటలు మాట్లాడాలంటే ఎవరన్నా మాట్లాడతాడనా? సో మీరు కూడా అందరితో పాటు అట్లే ఆ విధంగానే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పాలమూరు విశ్వనాథన్ రెడ్డికి సపోర్ట్ చేసినాం. అన్నారం గ్రామం నుంచి ఒక పెద్ద ఎత్తున యూత్ అంటే ఒకటై మేము ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. అప్పుడు ఆ ప్రయత్నంలో మాకు అర్థమయ్యింది ఊళ్ళో జరిగే నష్టాలు, కష్టాలు. నిజంగా మీ ఊరు ప్రాబ్లమ్స్ అనేది మీకు తెలుసు. ఊర్లోకి స్టార్టింగ్ ఎంట్రీ ఇస్తేనే అర్థమవుతుంది ఊళ్ళో పరిస్థితి. మీరు ఏదైనా పార్టీ అనుకుంటున్నారా పర్టికులర్గా? ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ సపోర్ట్ లేదే గెలవడం ఇంపాసిబుల్. ఇప్పటివరకు అయితే మేము ఏ పార్టీ నుంచి అనుకోవట్లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీపోవాలని. రేపు గెలిచిన తర్వాత మీరు అధికార పార్టీలోకి వెళ్తారా? ఇంకేదైనా పార్టీలకి వెళ్ళే అవకాశాలు అట్లేమో? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో ఈ మధ్య కాలంలో యువకులు కూడా రాజకీయంలోకి రావాలని ప్రతి ఒక్కరు పిలుపునిస్తున్నారు. సో దాని తగ్గట్టు యువకులని రాజకీయ పార్టీలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి? సో మన తెలంగాణ వెలుగు నుంచి కూడా మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత రావాలి అని చెప్పేసి కూడా యువకుల కోసం అని చెప్పేసి కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అసలు యువకులు రాజకీయాలకు వచ్చి ఏం సాధిస్తారనే విషయం పైన ప్రస్తుతం మనం షాద్నా నియోజకవర్గం అన్నారం గ్రామంలో సర్పంచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నటువంటి రొడ్డ ప్రశాంత్ గౌడ్ దగ్గర ప్రస్తుతం మనం అయిద్దాం. సో మరి ఆయన సర్పంచ్ ఎందుకు కావాలనుకుంటుండ్రు, రాజకీయాలకు ఎందుకు వచ్చారనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక యువకుడు ఈ రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎందుకు ప్రశాంత్ గారు మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? సో ఒక ఉన్నతమైన చదువు చదివి వ్యాపారాలు చేసుకుంటే బెటర్గా ఉంటుంది, అలాంటివన్నీ వదిలిపెట్టి రాజకీయాలు అవసరమా? నేను స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటూనే హైదరాబాద్లో కంపెనీ పెట్టుకొని నా కింద 60-70 మంది పిల్లలు పెట్టుకొని అక్కడ నేను జాబ్ చేసుకుంటాను. అనివార్య కారణాల వల్ల డాడీ చనిపోవడం, ఊళ్ళోకి రావడం, ఇక్కడ వచ్చి ఇక్కడే స్థిరపడ్డా. ఇంకా ఇక్కడే ఉండేదన్న బిజినెస్లు ఇక్కడనే చూసుకుంటుందామని. తర్వాత ఊళ్ళో తిరుగుతుంటే జరిగిన సందర్భాలు, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న అసలు ఆ ఊళ్ళో తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది ఆ టైంలో, అరే అసలు ఊరు ఎందుకు డెవలప్ అవుతలేదు, ఎందుకు అసలు అభివృద్ధి జరుగుతలేదు, రోడ్లు ఇట్లనే ఉన్నాయి, రోడ్ల మీద మోరీలు పోతున్నాయి, కంపు, వాటర్ స్మెల్, దోమలు రాజ్యాంగం ఉన్నాయి. ఇదంతా మార్పు ఏంది, అసలు ఎవరు పట్టించుకోరు, దీన్ని ఎవరు అడుగుతలేరు, ఎవరి రాజ్యం అంది అయ్యింది అలా ఆలోచించి అనుకున్నా మనసులో. తర్వాత ఇంకా ఒకటి వచ్చేసింది. ఇక సచ్చినంత కాలం ఊళ్ళోనే ఉంటాం. ఏదైనా ఒకటి ఊరికి చేరుతాం. ఊళ్ళోనే ఉంటాం కదా, ఒక పేరు నిలబడుతుంది. ఒక మంచి పేరు, ఒక మంచి పేరు తెచ్చుకున్నాం అయితే తండ్రికి దగ్గర కొడుకులా. ఓకే, మంచి బాధ్యత అవుతుంది అనే విషయం కోసం ఇక పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చాం. అయితే ఇప్పుడు సర్పంచ్ అవుదామా లేకపోతే ఇంకోటి రాజకీయాలకు రావడం కోసమో ప్రతి ఒక్కరు నేను ఊరికి సేవ చేస్తా అది ఇది అని చెప్పేసి అన్ని ఉచిత సలహాలు, ఉచిత మాటలు మాట్లాడాలంటే ఎవరన్నా మాట్లాడతాడనా? సో మీరు కూడా అందరితో పాటు అట్లే ఆ విధంగానే ఉచిత హామీలు, ఉచిత మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదో ఫ్యాషన్ తోటి లేకపోతే సర్పంచ్ అయితే మనం కమాయించుకోవచ్చు, సర్పంచ్ అయితే మన మాట అంతా చెల్లుతుంది, చిటికేస్తే మన దగ్గరకు వస్తారు అని చెప్పేసి ఆ విధంగా రాజకీయాలు చేద్దామని ఏమనుకుంటున్నారు? అట్లా అయితే ఇప్పటివరకు మేము ఎవరికి ఏం హామీలు ఇవ్వలేదు. నేను ఈ పోగడాలు ఆ పోగడాలు అయితే అటువంటి ఇప్పటివరకు జరగలేదు. నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ క్యాండిడేట్కి పాలమూరు విశ్వనాథన్ రెడ్డికి సపోర్ట్ చేసి నేను ఒక్కని కాదు, నాతో పాటు ఒక యువత అన్నారం గ్రామం నుంచి ఒక పెద్ద ఎత్తున యూత్ అంటే ఒకటై ఆయనకు సపోర్ట్ చేసి మేము ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసాం. అప్పుడు ఆ ప్రయత్నంలో మాకు అర్థమయ్యింది ఊళ్ళో జరిగే నష్టాలు, కష్టాలు, పరిస్థితులు. అరే నిజంగా ఇట్లనే పోతే మనం ఏదైనా మార్పు చేస్తాం కదా గ్రామానికి, ఏదో ఒకటి చేద్దాం, జీవితంలో ఏదైనా ఒక పేరు మిగిలాలి నాకు ఊర్లో అనే ఆలోచనతోటి ముందుకోవడం అవుతుంది తప్ప ఇక నేను హామీలు ఇచ్చి ఇవి చేస్తున్నాను అయితే ఇప్పటివరకు ఎవరికి ఏం చెప్పుకోలేదు. ప్రజాసేవ చేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఊళ్ళో సేవ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బందులు ఉన్నా, ఆపదలు ఉన్నా, ఏమైనా జరిగినా ముందుంటున్నాం.
మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే అంటే ఏదో మీరు వాయనెంబడి ఈడెంబడి తిరిగేసి రాజకీయాల్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. నిజంగా మీ ఊరు ప్రాబ్లమ్స్ అనేది మీకు తెలుసు? ఊర్లోకి స్టార్టింగ్ ఎంట్రీ ఇస్తేనే అర్థమవుతుంది ఊర్లో పరిస్థితి. అర్థం కట్టినట్టు కనిపిస్తుంది. స్టాచ్యూ ఉంటుంది ఒకటి, ఎంట్రీనే అర్థమవుతుంది. అక్కడ అసలు అక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే ఎక్కడ ఏ రోడ్డు బాగుండదు, సర్కిల్ సర్కిల్ లాగా ఉండదు. మొత్తం రోడ్లని పోయినాయి, అందరు మోరీలు నీళ్ళు అన్ని రోడ్ల దిక్కే వస్తాయి. అండర్ గ్రౌండ్ లేదు, లైట్లు లేవు, నైట్లో ఎక్కడ చీకటి అక్కడనే కనిపిస్తుంది. ఇక అసలు ఫోన్లు చేసి మస్తు మంది అడుగుతారు, ఇది చేపేయండి, ఇది మాట్లాడిపోయండి, ఇది చేయండి. ఈ ఎన్నో ప్రయత్నాలు. ఇక ఎవరికి కష్టం వచ్చినా మా గల్లీలో ఇది అయితలేదు, ఇది లేదు, అది లేదు, ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. చేయనీకి ఎవరు సరిగా లేరు. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. మన మార్పు ఇక్కడ మొదలు కావాలి, ఇక్కడ చేస్తేనే గ్రామం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అభివృద్ధిగా. అది మొదలు పెట్టాలని చెప్పి అట్లా ఎన్నో ఉన్నాయి కష్టాలు, అన్ని ఇట్లా చూసుకుంటూనే పోతున్నాం. అయితే ప్రశాంత్ గారు, ఇప్పుడు రాజకీయాలు అంటే మనకి ఏదో రాజకీయ పార్టీ అండదండలు అనేది అవసరం. ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. సో మీరు ఏదైనా పార్టీ అనుకుంటున్నారా పర్టికులర్గా? ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ సపోర్ట్ లేనిదే గెలవడం ఇంపాసిబుల్. ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీని నమ్మడం, అదే అధికార పార్టీలు ఉంటే సో అండ్ సో పనులు అయితే అది ఇది అని చెప్పేసి ఎవరని అనుకుంటారండి. సో మీకు అట్లా ఎవరైనా పార్టీ సపోర్ట్ ఉందా? పార్టీ సపోర్ట్ అంటే ప్రస్తుతానికి నేను ఎలాంటి పార్టీ సపోర్ట్ తీసుకోవట్లేదు. మంచి చేయడానికి పార్టీ అయితే అవసరం లేదు. ఎలక్షన్స్కి సర్పంచ్కి అసలే అవసరం లేదు. ఏం పార్టీ గుర్తులు ఉండవు దానికి, పార్టీతో సంబంధం లేదు. గెలిచినాక అందరూ వస్తారు ఎక్కడ పోవాలనేది. ఇప్పటివరకు అయితే మేము ఏ పార్టీ నుంచి అనుకోవట్లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోవాలని అనుకుంటున్నాను. స్వతంత్రంగానే వెళ్తాను. పార్టీ బలం అయితే నాకు ఇక్కడ నుంచి ఏ సపోర్ట్ అయితే లేదు. సో ప్రశాంత్ గారు, ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేదు, స్వతంత్రంగా వెళ్తా, నేను గెలిచేస్తా అని చెప్పేసి అంటున్నారు. సరే, రేపు గెలిచారే అనుకోండి, అధికార పార్టీ సపోర్ట్ లేనిది ఒక సర్పంచ్కి బిల్లుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, ఇంకేదో విషయంలో కావచ్చు, డెఫినెట్గా ఒక్కటికి 10 సార్లు తిరగడం అనేది అవసరం. రేపు గెలిచిన తర్వాత మీరు అధికార పార్టీలకు వెళ్తారా, ఇంకేదైనా పార్టీలకి వెళ్ళే అవకాశాలు అట్లా ఏమైనా ఉన్నాయి? దాని గురించి ఏం ఆలోచన చేయలేదండి ఇప్పుడైతే. గెలిచినాక నన్ను గెలిపించిన అదే ప్రజల ముందర అది డిసైడ్ అవుతా ఏం చేయాలని. మా గ్రామ ప్రజల వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు ఏది ఎలా ఏ విధంగా పోదాం అనుకుంటే ఆ విధంగా. నా సొంత మార్గం అయితే ఏం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం అందరి ఆధ్వర్యంలో ఏం చేయమంటే సో ఇండిపెండెంట్ గా గెలుస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది? చాలా ఉంది, చాలా 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 1000% చాలా చాలా ఉంది చెప్తున్నాగా. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పొలిటికల్? ఏం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పేద ఫ్యామిలీ. కష్టపడుతూ బతుకుంటూ వచ్చినాం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ అందరూ కష్టపడుకుంటూ వెళ్ళిన వాళ్ళమే. చాలా కష్టాలతో పైనకి వచ్చిన. ఓకే. ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం. మాకేమి పెద్ద పైసలు లేవు, కోట్లు లేవు, పంచనిక లేదు, కానీ మంచితనం. సరే, మా ఊర్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు ఆ విషయం తెలుస్తుంది కదా. కాదు ప్రశాంత్ అన్న, మీరు రాజకీయాల్లో ఆల్రెడీ ఆయన నెంబర్ తిరిగినా అన్నారు. మంచితనంతో ఎవడు ఓట్లు వేస్తాడన్న? ఈ రోజు కాలంలో గాంధీజీ వచ్చో లేకపోతే వివేకానందుడు వచ్చి డైరెక్ట్ రాజకీయాల్లో దిగితే కూడా గెలుస్తారో లేదో డౌట్. అంత మహానుభావులే. అట్లాంటి ప్రశాంత్ అనే వ్యక్తి ఏదో 2 సంవత్సరాలుగా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్నంత మాత్రాన నీకు ఎట్లా ఓటేస్తారు? రూపాయి రేపు పంచకుండా, రూపాయి నీ దగ్గర లేకుండా. ఏ ఊళ్ళో నన్ను పైసలు పెడితే గెలుస్తుండొచ్చు, కానీ మా ఊళ్ళో పైసలు పెడితే గెలవచ్చు. గెలవాల్సిన క్యాండిడేట్ మాత్రమే గెలుస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరూపిస్తున్నాం అది మా ఊరు జనాలు. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీ బీజేపీ నుంచి ఎలాంటి రూపాయి పంచేది ఉండదు, ఏముండదు అసలు. దాంట్లో ఫుడ్ పెట్టేది కూడా ఉండదు, అంతా సిద్ధాంతంతో పోతారు. అలాంటి దాంట్లో కూడా మేము టాప్ 1లో ఉన్నాం. పైసలు పంచిన పార్టీలు కూడా లీడ్ చేయలేకపోయినాం మమ్మల్ని. ఓకే, పక్క అంటే అర్థం పక్క. రూపాయి పంచకుండా మంచి మనసు ఉంటే అన్నారంలో గెలుస్తారు, బరాబర్ గెలుస్తారు. వ్యక్తిత్వమే కావాలి, పైసతో మాత్రం అన్నారంటే పని లేదు. రూపాయి పంచకుండా. రేపు నేను వచ్చి 100 కోట్లు ఇస్తాను, ఒక ఓటుకి 10,000 రూపాయలు ఇస్తాను, నేను ఎందుకు గెలవాలి? ఆల్రెడీ శబతాలు చేసిన వాళ్ళు కూడా జరగదు అది. ఒకవేళ నువ్వు బలవంతంగా మా చేత పెట్టినా తీసుకున్నా నీకైతే ఓటు పడదు. పైసతో పని లేకుండా పైసలేంది. ఇప్పుడు ఊర్లలో సెటిల్మెంట్ ఎట్లుంటది అంటే, నేను చాలా ఇంటర్వ్యూ చూసిన, చాలా ఎలక్షన్స్లలో వెళ్ళినాం. అరే మనకు 10 రూపాయలు ఇచ్చింది భయ్, ఆయన మనం ఓట్ వేయాలి, ఆయన రూపాయి మనం తిన్నాం కాబట్టి ఏదో చిన్న సెంటిమెంట్ అనేది ఉంటుంది. గ్రామంలో పనిచేయలేదు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? నేను చూసిన లైవ్ లో. నా స్వతంత్రంగా నేను 2 ఎలక్షన్లు చూసిన. నేను చిన్నప్పటి నుంచి నేను వేరే ఎలక్షన్లు కూడా చూసిన. ఏ మనిషిని గెలిపేయాలో అదే మనిషిని గెలిపిస్తాడు.
సరే రేపు ప్రశాంత్ ఎందుకు వెళ్ళిపోయారు? బరాబర్ దానిలో నేను చేయాలనుకున్న ఆలోచనలు, నా విధానము, నేను చేస్తున్న సేవలు. సేవలు అంటే ఎవరికి ఆపదలు ఉన్నా నేను ముందర ఉంటాను. ఏం చేశారు సేవలు అంటే? ఊర్లో కూర్చోవడానికి పెద్ద మనుషులకు టేబుల్ వేపించినాం, స్కూల్ పిల్లలకు షూస్, బుక్స్, టేబుల్స్, ఎవరైనా చనిపోతే 5,000 ఇవ్వడం పేదవారికి, పెళ్ళిళ్ళకి నా వంతు నేను సహాయం చేయడం. ఊర్లో ఎన్నో నా వంతు చిన్న చిన్నగా చేసుకుంటాను. నా దగ్గర ఎంత ఉంటే అంత కొంత. అయితే ఏదో షూస్లు పంచిన, పెద్ద పెద్ద మనుషులు కూర్చోడానికి నేను కుర్చీలు వేపించిన, అవి చేసిన, టెంట్ వేసిన అంటే అవి టెంట్లు గింట్లు వేసినంత మాత్రం నీకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నావు? భ్రమలో బతుకుతున్నావా? ఓట్ల కోసం వేయలేదు కదండి, ఉమ్. ఓట్లు వేస్తారని వేయలేదు, సేవ చేయాలని చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు మంచి పని చేయడానికి ఓట్లకు అసలు ఇష్టం ఉండదు. ఓట్లకు ఓట్లు కావాలంటే ఎలక్షన్ ముందర కష్టపడితే చాలు. 2 సంవత్సరాల నుంచి సేవలు చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటప్పుడు ప్రశాంత్ సేవా సమితి, ప్రశాంత్ సో ఎన్జిఓ అని చెప్పేసి అట్లా పెట్టుకుని సేవలు చేస్తారు. రాజకీయాలకు ఎందుకు? అంత పెద్ద ట్రస్టులు మన దగ్గర లేవు. ఉమ్. నా దాంట్లో ఉన్న ఎంతో కొత్తలా కొద్దిగా ఉపయోగపడేట్టు చేస్తున్నాం అంతే. రాజకీయాలకి ఎందుకంటే మీరే చెప్పారు స్టార్ట్, ఒక యువత ముందరికి వచ్చి రాజకీయం ఎదగాలనుకుంటుండు, ఉమ్. దానికి అప్రిషియేట్ చేశారు. దానికి పెద్ద 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 రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు కూడా దాన్ని ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఓకే. అలా మేము వస్తేనే నా ఇంకొక 10 మంది వస్తారు. నమ్మకం ఉందా? 100% అదే జరుగుతుంది. నేను వస్తే నా ఇంకా యూత్నే లేస్తుంది. నెక్స్ట్ అంత జనరేషన్ అంతా యూత్దే. అంటే యువతకి ఎన్ని రోజుల నుంచి మీరు బీరు, బిర్యానీలు, గోవాలు, ఆ ట్రిప్పులు, ఈ ట్రిప్పులు, ఇంకేదైనా ట్రిప్పులు తీసుకెళ్తున్నారు? అటువంటి ఇప్పటివరకు ఏం చేయలేదు. యూత్ అట్లా తీసుకోవాలనుకుంటే అది ఒకరోజు పని అవుతుంది. నా వెనకాల దాదాపు నాకు ఒక టీం, మేమంతా నాకు సపోర్ట్ చేసే మా యూత్ ఉంది. 2 సంవత్సరాలుగా మేము ఊర్లో ఏ కష్టం ఉన్నా, దేనికైనా, ఎలక్షన్కైనా, ఇంకేదానికైనా కలిసే ముందుకు వెళ్తున్నాం. అట్లా అని చెప్పి వాళ్ళు ఏ రోజు అన్నా మాకు బీర్ కావాలి, బిర్యానీ అయితేనే వస్తాము, లేకపోతే ఇది ఉన్నందుకే ఆడ ఉంటున్నాము అని అయితే ఎవరు చెప్పలేదు. అట్లా ఉంటే వాడు ఒక రోజుకి వచ్చిపోయేటోళ్ళు. ఓకే. గత 2 సంవత్సరాలుగా మన సో అంటే స్వచ్ఛందంగా నీ దగ్గర కారం అన్నం తిన్నా కూడా ప్రశాంత్ ఎంబడి ఉండేటోళ్ళు ఒక 10 మంది అని ఉంటారు. ఒక 100 మంది ఉంటారు ప్రశాంత్ ఎంబడి ప్రశాంత్. నేను తినబెట్ట 100 మంది మిమ్మల్ని నమ్ముతున్నారు. అంతకు ఎక్కువనే నమ్ముతున్నారు. యూత్ యూత్ రూపాయి ఖర్చు పెట్టకుండా. రూపాయి ఖర్చు నేను పెట్టి నమ్మనన్నా. అది నిరూపిస్తాం. నేను నమ్మ. ఎలక్షన్కి రా నిరూపిస్తాం. నేను నమ్మ. అందుకే ఎలక్షన్కి రా నిరూపిస్తాం. బరాబర్ నా ఇంకనే ఉన్న యూత్ మేము దానికి నేనే లైవ్ చెప్తా. కొన్ని వీడియోస్ ఉంటాయి మేము చూపించమంటే సోషల్ మీడియాలో, దాంట్లో మేము పోస్టులు చేసుకున్నాం. ఓకే. మేము ఎలక్షన్ల కోసం కష్టపడితే కంటిన్యూ మేము తిండి తినకుండా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్ టైంలో మాకు పైనుంచి పార్టీ ఫండ్లు ఇన్ని అన్ని ఏం లేవు, పెద్దగా రాలేవు. మేము చేసే కష్టాల్లో రాత్రి పగలు కష్టపడి ఎన్నుకున్నాం. కానీ ఎవరు అరే ఈరోజు అడిపోతే బీర్ వస్తుంది, ఈరోజు బిర్యానీ వస్తుంది అని మాత్రం నా ఇంకెవరు రాలేదు. అందరం కలిసి కట్టుగా కష్టపడుతున్నాం, అలానే పోతున్నాం. పర్సనల్ టీమ్ అని నాకు ఒక టీం యాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఓకే. దాన్ని డిస్కషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంది, ఎట్లా, ఇది మన టీం, ఆ టీం వర్క్ చేస్తున్నాం. ప్రశాంత్ అనేది ఒక్కడు కాదు, ఇది టీం. ఓకే. రేపు గెలిచిన ప్రశాంత్ ఒక్కడు గెలవడు. గెలవాడు. యూత్ కలిపితే నేను గెలిచిన. 100 మంది ఉంటేనే ప్రశాంత్. 100 మంది ఉంటేనే ప్రశాంత్. 100 మంది లేని ప్రశాంత్ లేడు. ప్రశాంత్ లేడు. చివరి వరకు ఉంటారా 100 మంది? ఆల్రెడీ ఉన్నారు. చివరి వరకు ఉంటారు. ఇండిపెండెంట్ అంటున్నారు ప్రశాంత్ అన్న. ఇప్పుడు పార్టీలో సరే అదే యూత్ లా కొందరు కాంగ్రెస్ ఉంటారు, కొందరు బీజేపీ ఉంటారు, కొందరు టీఆర్ఎస్ ఉంటారు, కొందరు సో పార్టీలు ఉంటారు. సో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేద్దామని అనుకుంటారు ఆ టైంలో. సో వాళ్ళు అక్కడ సైడ్ వెళ్ళిపోతే ప్రశాంత్ పరిస్థితి ఏంది? మళ్ళీ ఉంటారు కానీ అట్లా వెళ్ళిపోయేది ఉంటే మేము ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎప్పుడైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ విష్ణాన్ని పోరాటం చేసినాం, ఆ రోజే వెళ్ళిపోయాం. టీఆర్ఎస్ కావాలన్నా, కాంగ్రెస్ కావాలన్నా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇంకా మా ఇంకా రాకుంటుంది కదా. ఓకే. తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కూడా అట్లా పోవాలనుకుంటే అప్పుడు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ దిక్కుపోతుంది. అందరం కలిసి బీజేపీకి పోరాడినాం. ఆ రోజు కూడా మా ఇంకనే ఉన్నాడు. ఈ రోజు మాట్లాడతారని ఇంకెట్లయితుంది? రేపు అదే టీం కి, మీ టీం కి సో ఆఫర్లు, గట్టి ఆఫర్లే ఇస్తారు అధికార పార్టీ. మస్తు ఇచ్చారు. ఇస్తే కూడా జరగలేదు. పోలేము. అందరం ఒకటై ఉన్నాం, సొంత అన్నదమ్ముల్లాగా ఉన్నాం, మంచి రిలేషన్ తోటి ఉన్నాం. మాకు ఇది ఈ టీం అంటే అదొక వేరే సెట్ అయిపోయింది. దీనిలో విడదీసే బంధాలు లేవు, విడిపోయేటోళ్ళు లేరు, స్వార్థంగా ఆలోచించటం లేరు, మందు బీరికి ఆలోచించటం అసలే లేరు. ఎడ్యుకేషన్ ఎంత? డిగ్రీ వరకు. డిప్లొమా పాలిటెక్నిక్ చేసాం. ఓకే. సో చదువుకున్న వ్యక్తి ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారు. రాజకీయాలు అంటే కుళ్ళు కుతంత్రాలు, నిన్నటి వరకు నమస్తే అనేటోడు రేపన్నాడు రైతురే కొడతాడు, వెన్నుపోటు పొడుస్తాడు, కట్టప్పలు 10 మంది కట్టప్పలు అవుతారు. సో ఆల్రెడీ నాకు తెలిసి మీరు ఎంటర్ అవుతున్నప్పుడే మీకు తెలవాలి. చాలా జరిగినాయి అన్న. పర్సనల్గా ఎన్నో నమ్మిన నిందలు, చేయని దానికి చేసిన దానికి ఎన్నో అబండాలు వేసారు, ఎన్నో ఫోర్సులు వచ్చినాయి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఫోర్సులు బాగా
ఏదో రకంగా ఇరికియడం, ఎన్నో ఇబ్బందులు కలిగించారు. ఉమ్, పిల్లలకు ఇబ్బందులు పెట్టారు, నాకు కూడా ఇబ్బందులు నడుస్తున్నాయి, అవుతున్నాయి. మనదంతా రియల్ ఎస్టేట్. ఏదన్నా చేయనికి పోతే కూడా దాన్ని ఇంకొకలాగా తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. ఉమ్. అట్లా మస్తు జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. ఓపిక పడుతున్నాం, ముందుకే పోతాం కానీ వెనక్కి జరగదు. అదే అన్న, ఇన్ని అవమానాలు అవసరం అంటున్నాను నేను. అవసరమా అంటే కదిలేటోడు ఒక్కడన్నా కావాలి ముందరికి. ఉమ్. అప్పుడే అని చూసుకొని ధైర్యంతో ఇంకొక 10 మంది కదులుతారు. ఆ కదలాలనుకున్న ఒకడైతే ఎవడన్నా కావాలి. సో నేను ప్రశాంత్ భాయ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు రేపు ఇంకో క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేస్తాను. సేమ్ అన్నారంలో ఉన్న పర్సనే చేస్తాం. ఆయన కూడా నాకు ఇదే డైలాగ్ కొడతాను, నేను మంచి చేస్తా, ఊరి కోసం ప్రాణాలు ఇస్తా. నేను కొట్టడం కాదు, ఆడ నిలబడ్డ 4 క్యాండిడేట్ అదే చెప్తాను. అదే చెప్తారు కదా. Failure సో అయినా ప్రశాంత్ అదే నేను ఎందుకు నమ్మాలి? ఆ విషయానికి అడిగాను. ప్రశాంత్ని నమ్మడానికి గల కారణం ఏంటి? ఆయననే ఏం చేస్తాడు? నేను చేయాలని నేను స్వార్థంగా ఆలోచించుంటే నిజంగా ఎలక్షన్ స్టార్ట్ అయినాక పోయి ఉదర మాటలు 100 చెప్తుంటే, అటువంటి ఆలోచన అయితే ఏం లేదు. ఎందుకంటే ఊర్లో ఎవరు కాకపోతే వచ్చినా నాకు ఫోన్ చేస్తారు. అన్న, ఫ్యామిలీ, అక్క, తల్లి, ఎంతో మంది జనాల నుంచి వాళ్ళకే అన్నదండగా నా వరకు అయ్యేంత వరకు నేను తోడవుతున్నాం. అట్లా గత 2 సంవత్సరాలుగా ఊరికి సేవలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు కొత్తగా వస్తే అరే కొత్తగా వచ్చింది కదా, నిజంగా ఈ మాటలు నమ్మాలా వద్దని అడుగుతుంది. ఇప్పుడు నేను నీతో జర్నీ ఒక 4 రోజులు చేస్తే నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఆటోమేటిక్గా తెలుస్తుంది. అట్లా నేను 2 సంవత్సరాలుగా నా గ్రామం చూస్తుంది. కానీ ఇంకా నేను చెప్పుకోనికి ఏం లేదు, నా గురించి నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు నేను ఏందనేది. సో ఇప్పుడు అంటే అన్నారంలో రియల్ ఎస్టేట్ ఎక్కువ నడుస్తుంది, అన్నారం చుట్టూ వెంచర్లు ఉన్నాయి, అన్నారంకి ఎన్ఆర్ఎస్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో గెలిస్తే రేపు అన్నారు పైసలు కమాయించుకోవచ్చు అని చెప్పేసి వ్యాపారం లాగా చూస్తున్నారు. ఆ వ్యాపారం లాగా చూస్తే డైరెక్ట్ ఎలక్షన్ టైంలోనే టెంప్ట్ అవుతుంది కదా. అప్పుడే ఎలక్షన్ టైంలో వచ్చి ఒక ఇన్ని రోజులు ఖర్చులు ఇవి అవన్నీ పెట్టకుండా అదే రోజు స్పాట్ వచ్చి 50 లక్షలు 20 లక్షలు ₹1,00,00,000 ఖర్చు పెట్టి పైసలు వేస్తే ఓటు పడతాయి, ఓటుకు 10,000 ఇస్తాం, గెలుస్తాం, ఏం కాదు, 10,000 ఇస్తే వాడేయాడు అనే ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ బిజినెస్ చేయాలి, ఒక్కటేసారి ఇన్వెస్ట్ ఆపుకుంటా చేసి వచ్చేటోడు అట్లా ఆలోచన చేయడు. భూమిగా వాడు నిలబెట్టుకోవాలి. భూమి అంటే కష్టపడి జరజరంత భూమి చేసి నిలబెట్టుకుంటాడు. దంద చేయాలనుకున్నాడు, అప్పటిదప్పుడు టైంటే దాన్ని చేస్తాడు, ఇంకో 2 బ్యాలెన్స్ చేస్తాడు. సో ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం, మీరు కూడా వినే అంటారు, సర్పంచ్కి వీలం పాట పడుతున్నారంట. సో 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు. రేపు మీ ఊర్లో కూడా అట్లాంటి పరిస్థితి వస్తే? మా ఊర్లో రాదు, వేలం వేసే పరిస్థితులు లేవు, స్వతంత్రంగా ముందుకు పోతున్నాం. మేమైతే ఖచ్చితంగా వేలం అటువంటివి అయితే మా దగ్గరికి రావు, ఊళ్ళో జరగవు. మేము జనాలను నమ్ముకొని ముందుకు పోతాం. ఎవరైనా 2 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పేసి అంటాడు అన్నది. 2 కోట్లు ఖర్చు పెడితే ఊరు డెవలప్ చేపిస్తాం ఆయనతోటి. అప్పుడు కావాల్సిన ఊరే. ఓకే, అప్పుడు స్వచ్ఛందంగా వెనకాల తిరుగుతా. అంతే, మాకు కావాల్సిన గ్రామాభివృద్ధి కాదు. నేను ఓపెన్ కూడా గ్రామాభివృద్ధి జరుగుతుంది కదా. 2 కోట్లు ఇస్తే మొత్తం ఇప్పుడు నా కళ ఒక కళ ఉంది, కొండరేడుపల్ల టైల్స్ తోటి గ్రామాన్ని చూసిన, అది సూపర్ గా ఉంది అసలు. అటువంటిది నా ఊళ్ళో జరగాలని నా కోరిక. ఆ 2 కోట్లతో అదే పని చేయించుకుంటాం. ఇంకా నేను ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఉండక ఒక పేరు అనుకుంటాను, గ్రామాభివృద్ధి నాకుంటాను. రెడీ మీరు దానికి రెడీ పక్క 2 కోట్లు. మరి 2 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టింది నేను ఖర్చు కోసం, నేను ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టలేదు ఇక్కడ. నీకేదో ఆపద ఉందని నువ్వు అడిగినప్పుడు నేను నీకు చేయదోడాయన, అంతే తప్ప నేను ఈ రోజు ఎలక్షన్లో ఉన్నాయి నేను అందుకే నీకు పైసలు ఇస్తున్నా ₹10 అనే విధంగా నేను ఎప్పుడు పోలేదు. నాకు అసలు రిజర్వేషన్ ఏమొస్తుందో కూడా తెలియదు అట్లా చేయాలనుకుంటే. ఇప్పుడు కొంతమంది లీడర్లు రిజర్వేషన్ దగ్గరకు వచ్చినాక రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకొని ఖర్చు పెడతారు. నాకు ఆ రిజర్వేషన్ 2 సంవత్సరాల ముందు ఏమైనా తెలుస్తుందా? లేదు, ఏది లేదు. మంచి చేయాలనుకొని ముందుకు పోతున్నాం, చేస్తున్నాం అంతే. ఓకే, రేపన్నాడు ఇదే ప్రశాంత్ ఓడిపోతే? అది జరగదు. ఓడిపోతే అంటే అసలు ఆ విషయం నాకైతే జరగదు ఇంకా. సరే అని ఒకవేళ ఓడిపోతే ఇట్లే సేవలు చేసుకుంటారు, అట్లా ఇట్లే ప్రశ్నిస్తారు. 100% ఇదే విధంగా ఉంటా. ఈ రోజు ఎట్లున్నాను ఆ రోజు అట్లనే ఉంటా, కాన్ఫిడెన్స్గా ఉంటా. రేపన్నాడు సరే గెలిచారే అనుకోండి, మీరు కొండరేట్పల్లి లాగా అంటే దానికి సంబంధించి పైసలు కావాలి, పైసలతో పని. మనం ఎంత పెట్టినా కూడా మహా అయితే 5 లక్షలు పెడతాం, 10 లక్షలు పెడతాం జేబుల నుంచి. తర్వాత ఏంది, బిల్లులు రావట్లేదు అన్న నన్ను చేయమంటావు, ప్రభుత్వాన్ని వెళ్ళి అడుగుమని చెప్పి సాక్షిగా చాలా మంది సర్పంచ్లు చెప్పేస్తున్న మాట. రేపు ప్రశాంత్ కూడా అదే మాట అంటే మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి మాటలు అన్ని వేస్టే కదా. వాస్తవం. నేను గవర్నమెంట్ ఆధారపడి గవర్నమెంట్ బడ్జెట్ తోటి పోతే కొండరేడుపల్లి ఎలాంటి అభివృద్ధి జరగదు. అంత బడ్జెట్లు ఏమి ఇయ్యరు, అంత విధంగా పోమని శాంక్షన్ ఏం చేయరు. నా ఆలోచన ఏంటంటే చుట్టుముట్టు మంచి డెవలప్ అయిన వెంచాలు ఉన్నాయి, అవుతున్నాయి ఇంకా. ఓకే, వారని పట్టుకుంటాం. వాళ్ళకి ఏమైనా పర్మిషన్లు కావాలంటే ఫస్ట్ నా ఊరికి ఒక ప్రపోజల్ పెడతాం. అయ్యా మా ఊరికి పని చేయండి, ఊరికి ఇట్లా టైల్స్ అని వేపియండి, ఒక అండర్ గ్రౌండ్ కంప్లీట్ చేయండి, మీకు ఏం పర్మిషన్ కావాలో అది ఇస్తాం.
మాకేమొద్దు, ఒక్క రూపాయి మాకు మా ఊరికి ఏమైనా చెయ్యి, నీకేం కావాలో చేస్తా. చేస్తారా అట్లా? అట్లా చేస్తారు, ఎందుకు చేయరా? పైసలు నీకు ఖర్చు పెట్టే బదులు అడుగులు పెడతాను పేరు వస్తుంది వెంచర్కి. ఓకే. ఆడ చూపించుకోగలుగుతాడు అడ్వర్టైజ్మెంట్. అదే వెంచర్ వాడు ప్రశాంత్ ఒక 10 లక్షలు తీసుకో, ఊరికేం చేస్తావు, ఏదో 2-3 లక్షలు ఖర్చు పెట్టేసి కాంప్రమైజ్ అయిపోమంట. అట్లా ఆలోచన చేసి ఈ తాట నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, అది ఆలోచన చేయనప్పుడు అసలు ఈ తాట పైసలు చూసి మనిషి మారిపోతాడు అన్న. అట్లా మారాలంటే ఎప్పుడో మారుతుంది, ఇంకా ఈ రోజు వరకు ఎందుకు. ఆ 10 లక్షల కోసం మారంటే ఎప్పుడో మారుతుంది. 2 సంవత్సరాల ముందర ఎలక్షన్ అయినాక పెడదాం కాదు అనుకుంటుంటే. సో రాజకీయాలు వస్తున్నారు కాబట్టి ఈ మాటలన్నీ నేర్చుకున్నారా, లోపల హార్ట్ఫుల్ గా వస్తున్నాయి మాటలు నేర్చుకున్నది ఇట్లా ఉండదు నాకు తెలిసి. నేను జెన్యున్ గా మాట్లాడాలనుకుంటా, అది నాకు ఉంది. నాకు ఇట్లా నేను పోవాలనుకుంటే నేను చేస్తే బాగుంటది అనే ఆలోచనతోటే ముందుకు వచ్చిన. ఓకే. అది చేయాలనుకున్నానికి ఇంకా మాట నేర్చుకోవాల్సిన పని అయితే ఉండదు. సో మీ గురించి నేను రేపు ఎలక్షన్స్ టైంలో ఒకవేళ జనరలే వచ్చో లేకపోతే బీసీ వచ్చి మీరు క్యాండిడేట్గా ఉంటే మీ తరపున నేను ప్రచారం చేస్తాను. మీరు నిజంగా హామీల మీద కాన్ఫిడెన్స్గా బాండ్ పేపర్ మీద రాసిస్తే నేను రాసిస్తాను అండి. 100-200% నేను సర్పంచ్ గెలిచి ముందర ఉంటే అవతల ఏదైతే కొండారెడ్డిపల్లి అభివృద్ధి ఎట్లా జరిగిందో అదే విధంగా నానారంగం టైల్స్ తోటి అండర్ గ్రౌండ్ తోటి ఏ వాటర్ కూడా రోడ్డు మీద రాకుండా తీసుకునే బాధ్యతగా నేను మీకు మాట రాసిస్తాను. పక్కగా రాసిస్తాను, చాలా క్లియర్ గా చెప్తున్నా. అంటే నేను ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫీసులతో కూడా మాట్లాడిన, ఎప్పుడు గత సంవత్సరం క్రితం మాట్లాడినా. ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీతో కూడా ఈ ఆలోచన చేశాను. సార్ ఇట్లా చేయవచ్చా, ఈ విధంగా మనకు గ్రామం అభివృద్ధి చెందించుకోవచ్చా, ఈ విధంగా పోవచ్చా అంటే కళ్ళు మూసుకొని పోవచ్చు. ఇప్పటివరకు ఎవరు ఆలోచన చేయలేరు. అట్లా వాస్తవానికి అది మనం తినేదానికంటే ఊరికి చేయమంటే వాళ్ళకి పేరు, మనకి ఇచ్చే పైసా వాడు ఊరికి ఖర్చు పెడతాడు, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నది వాళ్ళకి ఇంకా వాళ్ళ చేత వర్కర్స్ ఉంటారు, ఇంకా వాళ్ళకి చాలా ఈజీ పని. అది చాలా మంచి ఆలోచన. ఈ విధంగా పోవచ్చు, దీనికైతే ఆస్కారం ఉంది, ఈ విధంగా కూడా చేయొచ్చు. రెండోది ఏంటంటే మాకు ఎన్ఆర్ఎస్ దగ్గరలో ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు మా ఊరిని దత్తత తీసుకోమని పోయి కొట్లాడితే తీసుకునే అవకాశం కూడా ఉంది. ఊరిని అంత పెద్ద సంస్థ అది, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ చేతి ఫండ్ కాదు. మా ఊరి కింద ఉంది కాబట్టి మా ఊరికి మంచి చేయమంట అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోతే ఏ పనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు కూడా చైర్మన్ గారు మన తెలుగైన ఒక ఆయన ఉండి వచ్చి మాకు విలేజ్ కి కలిసి స్కూల్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే చేసిండు, ఎన్నో చేసిండు ఆయన కూడా. అట్లా మా ఊరంతా కష్టపడి మేము మంచి క్యాండిడేట్ ఎన్నుకొని తీసుకొని ఆయన దగ్గర కూర్చుంటే మా ఊరు సగం బాధ్యత ఎన్ఆర్ఎస్ చూసుకుంటారు. సరే, ఇప్పుడు ఇవన్నీ జరిగే ముచ్చట అయితే పాత సర్పంచ్లకు కూడా వాళ్ళు కూడా అరే ఓట్లు వేసిండ్రు పై మనం అంత ఇంత చేయాలని ఉంటుంది కదా, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కదా. అందుకే యూత్ రావాలంటున్నాం. ఎందుకు చెప్పాలన్నా, పెద్ద మనుషులు ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటి వరకు మనం ఈ డిస్కషన్ చేయకుంటుంటే. ఇప్పుడు నేను జరిగినవి చెప్తున్నా, జరగబోయేది కూడా చెప్తున్నా. ఇంతకుముందు వాళ్ళు పట్టించుకుని అడిగిరు కూడా, మీకు గ్రామానికి ఏమైనా చేస్తాం కూడా అని అడిగిరు ఎన్ఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు ఎంతైనా చేస్తారు. చిన్న గ్రామం, అదొక పెద్ద సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళు కూడా పెద్ద రిస్క్ ఏం కాదు, బిల్లు పెట్టుకుంటారు. వాళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తే అది చాలా ఈజీగా చెప్పని వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు కూడా ఓటుతో అప్రోచ్ అయ్యారు. కాకపోతే పెద్ద మనుషులు లీడర్లు ఇది ముందరకు సాగని, అందుకే యూత్ వస్తున్నాయి ఇవైతే ఇవన్నీ అని ఈసారి యూత్ మేమే బయటకు వెళ్ళినాం. సరే, నిజంగా మీకు అంత మంచి పేరు ఉంది, జనాలు అందరూ కోరుకుంటున్నారు, రావాలని కోరుకుంటున్నారు అనుకుందాం. రేపు అధికార పార్టీ వాళ్ళు లేదు ప్రశాంత్ జర తప్పుకో, మనోనికి సపోర్ట్ చేయి, నీకు ఏదైనా బాధ్యతలో పదవులో మేము చూసుకుంటామంట. నేను పోరాటం చేసేది అభివృద్ధి కోసం. నేను ఏదో 10 రూపాయలు సైడ్, సరే నేను ఊరికి మేము చేస్తాం, మంచిగానే చేస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం, తప్పుకోరాదా? అట్లా చేయాలనుకుంటే ఈ నేను లాగకుంటుండే కదా గ్రామం, ఈ విధంగా ఇప్పుడు మారకుంటుండే కదా. ఇప్పుడు పోదాం, ఇదే వీడియో తీసుకోవండి, లైవ్ చూపిస్తా, ఎంత అధ్వానంగా ఉంటుంది. ఊళ్ళకి ఎంట్రీ ఇస్తుంటానే మొత్తం రోడ్డు మీద వాటర్లు, మొక్కి నీళ్ళు, బట్టలు ఉతికే నీళ్ళు, బోరీలు, రోడ్లు లేకపోవడం, అన్ని గెచ్చులు, ఇసుక, మట్టి, అసలు ఊరు అంటే ఊర్లాగా. అంటే ఇప్పుడు చాలామంది సరే మీరు ఏదో చెప్తున్నారు, రేపు అవుతుంది అనుకుందాం. ఊర్లో మీరు ఇచ్చేటువంటి హామీలు డెఫినెట్గా మీరు చెప్పండి. మీరు సర్పంచ్ ఒకవేళ గెలిస్తే ఆ రోజు తెచ్చి చూపిస్తుంది. నేను క్లియర్గా చెప్తున్నా, అన్నారం రోడ్డు మీద మురికి వాటర్ రాకుండా, ఏది లేకుండా ప్రతిదీ అండర్ గ్రౌండ్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఫండ్ లేకుండా దాన్ని ఎట్లనైనా చేస్తాం. ఎట్లనంటే నా సొంతంగా అప్పులైంది కాదు, చుట్టుముట్ట జరిగే ఆ డెవలప్ ఉన్న వెంచర్లను పట్టుకొని ఈ పని చేపిస్తాం. నేను 10 రూపాయలు తినకుండా ఊరికి పని చేస్తాం. రెండవది, ఊర్లో ప్రతి గల్లీ రోడ్డు తయారు చేస్తా. నేను టైల్స్ అనే విధానాన్ని ముందుకు పోతున్నా. అది వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఒకవేళ గెలిస్తే నాకు ఆ పేరు ఉంటుంది, అడవి మాట్లాడడానికి వీలు ఉంటుంది. వాళ్ళని స్పాన్సర్ చేయమని, నా ఊరికి టైల్స్ని ఒక కంపెనీకి స్పాన్సర్ చేయమని, ఆ డివైడర్ని ఒక కంపెనీ చెప్పి ఈ విధంగా
రోడ్లు నీట్గా ఉండి అండర్ గ్రౌండ్ ఉండి ఉమ్. ప్రతి కాలనీ స్ట్రీట్ కూడా బోర్డు వచ్చేటట్టు చాలా అఫీషియల్ నాకు అక్కడ బాగా నచ్చింది. ప్రతి దగ్గర అది ఉంటుంది కొండరెడ్డిపల్లి. యాజ్ ఇట్ ఈజ్ అది ఎట్లుందో అట్లా అన్నాడు దీనికిస్తా, దీని మీద నేను బాగా చెప్తా రాసిస్తా మీకు. పక్క పక్కగా డౌట్ ఈ లేదు, పని చేసిస్తాను నేను. కాన్ఫిడెన్స్ గా చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. ఎక్కడ కూడా తగ్గరు కదా, ఎక్కడ కూడా తగ్గను. ఎంత ఇవన్నీ పెద్ద ఆఫర్ వచ్చినా తగ్గరు కదా. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా తగ్గను, వెనికికోను, పోటీలనే ఉంటా, డ్రాప్ అయ్యే ఆలోచన పెట్టుకోను, అది జరగదు. పెద్ద కుట్రలే చేస్తే ఎన్ని కుట్రలు ఆల్రెడీ మస్తు కుట్రలు అవుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా ఏం కాదు, భరించుకుంటూ ముందరికి పోతున్నాం. ఓకే, అన్ని గెలిచినా ఓడిని ఇట్లే ఉంటుంది. ఇట్లనే ఉంటా. చాలా నాకు కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెన్స్. పోరాటం అయితే ఆగదు. సో ఊరి కోసం నన్ను ఏదైనా నమ్ముకొని మన యూత్ ఉంది, వాళ్ళని నమ్ముకొని నేనున్నా. అందరం కలిసి టీం వర్క్ మేము పని చేస్తున్నాం ఇక్కడ. నేను ఒక్కని కాదు. సో మీ యూత్ రేపు ఏ ఆఫర్ ఇచ్చినా బోర్ అంటారు. పోమండి. ఆ విషయంలో కూడా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. 100%. ఇంకా అది అసలు మా మాటనే లేదు మా దగ్గర. డ్రాపింగ్ అనే మాటనే మా దగ్గర లేదు. ఇంకా దాని అది ఉత్తది అది మా దగ్గర. సో నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ మీకు ఊర్లోనే తీసుకుంటా, తీసుకో. జనాలను అడిగి తీసుకుంటా. ఆ పని. నిజంగా ప్రశాంత్ పైన ఎంతవరకు కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో డెఫినెట్ గా తీసుకుంటా. అప్పుడు మీది ఏందనేది బట్టబయలు అవుతుంది. అప్పుడు ఇదే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మీ ఊరు ప్రజలకి, అది కూడా ఆ విధంగానే ఆ చూపిస్తాను. పని చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు కూడా జెన్యున్ అర్థమవుతుంది. ఆహా, ఇతను చెప్పింది కరెక్టే కాదా. ఓకే, జెన్యునిటీ మనకు ఓపెన్ కావాలి, అది అవసరం. ఆ పని చేయండి ఫస్ట్. సో మీ ఊరు ప్రజలు అభివృద్ధిని చూసుకుంటారు, ఖచ్చితంగా. పైసలు చూడరు. పైసలు ఏం చూడరండి. యూత్ మీ ఏ విషయంలో వస్తారు. ఖచ్చితంగా నా వెన్నంటే ఉంటారు. సో మీ ఉన్నారు, ఉంటారు. మీ బలం బలహీనత అంటే ఏమంటారు? నా యూత్ బలం. వాళ్ళని నమ్ముకొని ముందుకు పోతున్నా. వాళ్ళే నా అనుకున్నారు, వాళ్ళని నన్ను నమ్ముకుని నేను వాళ్ళని నమ్ముకున్నా, కలిసే పోతున్నాం. వాళ్ళు ఉన్నంత వరకు నేనైతే తగ్గను. చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. చాలా కాన్ఫిడెన్స్. ఒక్కొక్కసారి అతి నమ్మకం కూడా ప్రాబ్లం అవుతుంది అన్న, చూసుకో. అట్లా ప్రాబ్లం అయ్యేది ఉంటే 2 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఒకసారి అవుతుండేమో. ఉమ్. మేము ఆ జర్నీ 2 సంవత్సరాల పైన నడుస్తుంది. మేము ఒక యూనిట్గా మేము ముందలుకోవడం. అట్లా జరగాలనుకుంటే ఏదో ఒక రోజు అవుతుంది. తినిపోవాలనుకున్నాడు ఉంటే ఎప్పుడైనా తినిపోతుండే, ఉండిపోవాలనుకున్నాడు, తాగిపోవాలనుకున్నాడు ఉంటే ఎప్పుడో తాగిపోతుండే. ఆ రోజు మొదలైతే ఈ రోజు వరకు నా యొక్క ఉన్నది నా యూత్. యూత్ విషయానికి వస్తే వాళ్ళు నన్ను నమ్మడం, 2 నాకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ, వాళ్ళ నీడ తగ్గనీయకపోవడం. 2ది ఊరు విషయాల్లోకి వస్తే ఊర్లో తిరుగుతున్నా, బాగా కలిసి వేసిన స్టార్టింగ్లో. ఇది మార్పు అయితే కావాలి, చేసేటోడు కావాలి, ఎవడన్నా ఒకడు ముందరికి రావాలి. అది ఎవడో ఏడొస్తాడు. ఇంకా మనం ఒక ముందాడు మనం వేస్తే అయిపోతుందిగా. అట్లా నేను ముందాడు చేసిన, పోరాడుతున్నా. నేను డెఫినెట్గా చెప్తున్నా, మార్పు మాత్రం నాతో స్టార్ట్ అవుతుంది గ్రామానికి. పక్క నా గ్రామం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మాత్రం నాతో స్టార్ట్ అవుతుంది. పక్కాగా చెప్తున్నా, ఇది మీకు బాండ్ రాసుకోండి. మార్పు నా నుంచి స్టార్ట్ అవుతుంది. నేనే మార్పును చేంజ్ చేస్తా. సో డెఫినెట్ గా ప్రశాంత్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. చాలా ఏదో కెమెరా ఉందని చెప్పి స్టెప్ అయి మాట్లాడారా, నిజంగా హార్ట్ఫుల్ గా మాట్లాడారా అనేది సరే కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. డెఫినెట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ లలో మళ్ళీ నేనే వచ్చి జనాలను అడిగి ప్రశాంత్ క్యాపబిలిటీ ఎంత అనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ అయితే తెలుస్తుంది. యా అన్న, షూర్ అన్న. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. సో మీరు అనుకున్నటువంటి హామీలు నెరవేర్చాలి గెలిచిన తర్వాత అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అన్నారం గ్రామ సభ్యులు, ఇంకా సర్పంచ్ గా లేరు కాబట్టి, సో గ్రామ సభ్యులు ప్రశాంత్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నిజంగా ప్రశాంత్ అన్నారం ప్రజలకి హామీలు ఇంతవరకు నెరవేరుస్తారు అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.